దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. దావీదు సౌలు తరుముతూ ఉండగా అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె తన ప్రాణాన్ని కాపాడుకున్నటకు అలాగ ప్రవర్తించవలసి వచ్చింది. అతని ఎదుట నుండి తోలివేయబడ్డాడు. ఒక యుద్ధశాలి, దేవుని ఆత్మతో నింపబడినవాడు, ఇశ్రాయేలు దేశమునకు వచ్చిన ఆపద నుండి విడిపించబడిన స్థానములో ఒక ఆయుధముగా దేవుడు వాడుకున్న వ్యక్తి అయిన దావీదు సౌలు విషపు చూపు వలన దావీదుని చంపాలని కోరికతో తరుముతున్నాడు గనుక దావీదు తరమబడి భయపడి ఆయన పిచ్చివాడిగా మారాడు. దేవుని యొక్క సన్నిధానములో ఉండవలసిన వ్యక్తి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయాడు. ఆకీషు ఎదుట పిచ్చివాడిగా మారాడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఆత్మబలముతో నింపబడినప్పుడు కొన్ని శోధనలు వస్తాయండి, కొన్ని బాధలు వస్తాయి. నాకే రావాలా శ్రమలు అనుకోకూడదు, కానీ ఆ శ్రమలలో, ఆ శోధనలలో దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. దావీదు అదే విషయాన్ని ఇక్కడ వ్రాశాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. విచారణ అనేది మనుష్యులతో చేస్తే ఆపదలు వస్తున్నాయని సంపూర్ణంగా తన యొక్క బాధను, తన కష్టాన్ని దేవునికి తెలియజేశాడు. ఆయనకి ఎప్పుడైతే తన బాధను చెప్పాడో ఆయన ఉత్తరం ఇచ్చాడు. ప్రిలారా, ఆ ఉత్తరములో ఏమని వ్రాయబడి ఉన్నది? దేవుడిచ్చిన ఆ ఉత్తరములో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. దేవుడు విడిపించేవాడని విచారణ చేశాడు దేవుని సన్నిధిలో. దేవుడు తప్పించేవాడని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. దేవుడు తప్ప నాకు దిక్కు లేదు, ఆయనే నాకు దిక్కని ప్రార్థించాడు. తన హృదయ వేదనంతా ఆయన పాద సన్నిధానములో చెప్పుకున్నాడు గనుక దేవుడు అతని శ్రమలన్నిటి నుండి విడిపించాడు. దేవుడు తన భయపీడితమైన జీవితాన్ని నుండి విడిపించాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, అప్పులను బట్టి, రోగాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి ఒకవేళ మనసు చెదిరిపోయి వేదనకు గురై లోకము వైపు చూస్తున్నావేమో, దేవుడంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానములో నీవు నమ్మకంగా దావీదు వలె విజ్ఞాపన చేయగలిగితే, విచారణ చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా తప్పించి నెమ్మదిని సమాధానం ఇస్తాడు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఆపదలు, కష్టాలు ఉండి ఇబ్బందుల్లో ఉన్న దావీదుని విడిపించిన మహాదేవుడు నాయన. నాయన, వాక్యం వింటున్న బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారే, బాధలో ఉన్నారు నాయన, విడిపించు నాయన. నీ కనికరము చూపు తండ్రి, వారి వేదన తీర్చు నాయన, వారి బలహీనత నుండి విడిపించు, వారికి నెమ్మదిని దయచేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు దీవించును గాక, ఆమెన్.